ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ అంతటా వినిపిస్తున్నటువంటి ఏకైక అంశం మహానాడు. కడపలో జరుగుతున్నటువంటి మహానాడుకు సంబంధించి కీలకమైనటువంటి అంశం చిట్టినాయుడికి, లోకేష్ నాయుడికి పట్టం కట్టడం ఒకటే. ఇంతకంటే ముఖ్యమైనటువంటి అంశాలు రాష్ట్రంలో లేవా అంటే ఉన్నాయి. ముఖ్యంగా పొగాకు రైతులు కానీ, పసుపు రైతులు కానీ, మిర్చి రైతులు కానీ మద్దతు ధర లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి కీలకమైన అంశం ఉంది. వారిని పట్టించుకునే నాథుడే లేడు. వారిని గురించి ఏ ప్రభుత్వం కూడా అక్కడ ఆలోచించట్లేదు. కానీ అట్టహాసంగా మహానాడు మాత్రం కడపలో జరపడానికి 2-3 ప్రధాన కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా రేపటి నుంచి లోకేష్ నాయుడు పార్టీకి సర్వం తానై నడిపించబోతున్నాడు. సీనియర్లంతా రేపటి నుంచి ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడబోతోంది. అంటే దాదాపు 3 దశాబ్దాల పాటు, 30 ఏళ్ల పాటు పార్టీతో అంటగాగినటువంటి సీనియర్ నాయకులందరూ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి కానీ, లేకపోతే యనమల రామకృష్ణుడు కానీ, ఇంకా అలాంటి వాళ్ళు చాలామంది రిటైర్ అయిపోబోతున్నారు. రేపటి నుంచి వాళ్ళకి రిటైర్మెంట్ వస్తుంది. కొంతమంది యువకులు యువ రక్తాన్ని లోకేష్ తన టీంలోకి తీసుకొని తన వెంట నడపడానికి ఇప్పటికే పథక రచన చేశారు. అది ఒక అంశం. ఇంకోటి, మహానాడుని కడపలో పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఇలాకాలోనే జగన్మోహన్ రెడ్డిని సవాల్ చేస్తూ లోకేష్ నాయుడు తన సత్తాను చాటాలనుకున్నారు. కాబట్టి కడపను ప్రధానమైనటువంటి వేదికగా ఎంచుకున్నారు. అయితే రాష్ట్రంలో ఉన్న సమస్యల వలయంలో చిక్కుకున్నటువంటి ప్రజానీకం మహానాడు పట్ల ఏ విధంగా స్పందిస్తున్నారు అంటే ఖచ్చితంగా పూర్తి విముఖతతోనే ఉన్నారు. ముఖ్యంగా కడప జిల్లా వాసులు కూడా పూర్తి విముఖతతోనే ఉన్నారు. అయితే బలవంతపు బ్రాహ్మణార్థంలా బలవంతంగా డ్వాక్రా మహిళలు కానీ, ఇతరులు కానీ, కలెక్టర్ నుంచి కింది స్థాయి గ్రామాధికారుల వరకు అందరికీ వర్క్ విభజన చేసి వాళ్ళకి బాధ్యతలు అప్పగించి జనాన్ని తీసుకొచ్చే బాధ్యత అప్పగించినట్టుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఆ విధంగా తీసుకొచ్చిన ప్రజానీకం కూడా అక్కడ నిలబడటానికి లేదా మాట్లాడుతున్నటువంటి ఉపన్యాసాలు వినడానికి ఎవరికి అంత ఉత్సుకత లేకుండా పోయింది. ఉత్సాహంగా లేరు. వాళ్ళంతా ఈ డొల్ల మాటలు విని విసిగెత్తిపోయామన్న భావన కనబరుస్తున్నారు. చాలామంది మధ్యలోనే లేచి వెళ్ళిపోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే ఇదంతా కూడా లోకేష్ నాయుడికి పట్టాభిషేకం జరిగే కార్యక్రమం కాబట్టి అట్టహాసంగానే తెలుగుదేశం దీన్ని ప్రారంభించింది, ముగిస్తుంది కూడా. ఒక పక్క లోకేష్ నాయుడు నాయకత్వాన్ని సీనియర్లు అయితే జీర్ణించుకోలేరు కాబట్టి పార్టీలోంచి బయటకు వెళ్ళిపోతారు. కానీ మరి 2 ప్రధానమైనటువంటి భాగస్వామ్య పార్టీలు ఎన్డీఏలో ఉన్నాయి. ఒకటి జనసేన, 2 బీజేపీ. బీజేపీ అంతగా పట్టించుకోకపోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర నాయకత్వానికి సంబంధించి దానికి పెద్దగా పట్టింపు లేకపోవచ్చు. అక్కడ లోకేష్ నాయుడు ఉన్నా, చంద్రబాబు నాయుడు ఉన్నా, ఇంకో నాయుడు ఎవరైనా ఉన్నా వాళ్ళకి పెద్దగా పట్టింపు లేదు. వాళ్ళకి కావాల్సింది ముష్టి 8 సీట్లు, 6 సీట్లు, 10 సీట్లు, ఒక 2-3 ఎంపీ సీట్లు. ఇంతకంటే వాళ్ళు కోరుకునేది లేదు, ఆశించేది లేదు. కాబట్టి వాళ్ళకి ఇవన్నీ పట్టింపు లేదు. ఎటొచ్చి జనసేన అధినేత ఈ అంశాన్ని ఏ విధంగా తీసుకుంటారు? చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే తనకంటే వయసులో చిన్నవాడు, తనకంటే ఉన్నతమైనటువంటి స్థితిలో నిర్ణయాధికారం తీసుకునే స్థితిలోకి వెళితే తన పరిస్థితి ఏంటి? తను కూడా అంటే తను తెలుగుదేశం కాకపోవచ్చు. రేపొద్దున హఠాత్తుగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవిని కూడా తన కొడుక్కి కట్టబెట్టే నిర్ణయాన్ని కనుక తీసుకుంటే జనసేన పరిస్థితి ఏంటి? ఇప్పుడైతే పార్టీని కట్టబెడుతున్నారు, రేపొద్దున ఆ నిర్ణయం కూడా తీసుకోవచ్చు.
అతి త్వరలో తీసుకుంటారని కూడా చెప్తున్నారు. అది కూడా తీసుకుంటే జనసేన పరిస్థితి ఏంటి? ఎందుకంటే జనసేన అధినేత ఇప్పటికే నియంత పోకడలతో మరి అనేక రకాల విమర్శనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ నిర్ణయాలపైన చాలా విమర్శలు పెళ్ళుబుకుతున్నాయి. ఆయన రాష్ట్రంలో 10 రోజులుంటే దాదాపు 2 నెలల్లో 3 నెలల్లో బయట ఉంటున్నారు. బయట ఎక్కడికి వెళ్తున్నది తెలియదు, ఎవరికి రిపోర్ట్ చేయరు. సో ఈ పరిస్థితుల్లో మరి లోకేష్ దీన్ని సహిస్తాడా? ఇలాంటి పరిస్థితుల్ని చూసి చూడనట్టు వదిలేస్తాడా? ఆయన మంత్రిత్వ శాఖలో పేరుకుపోతున్నటువంటి ఫైళ్ల పరిస్థితి ఏంటి? వందల కొద్ది ఫైళ్లు ఆయన మంత్రిత్వ శాఖలో పేరుకుపోతున్న విషయం మరి అందరికీ తెలుసు. దాన్ని బహిరంగంగానే టీడీపీ వెల్లడిస్తోంది. కాబట్టి జనసేన అధినేత పైన తాజాగా వచ్చే అభియోగాలు కూడా చాలా తీవ్రమైనటువంటివి. ఆయన తన సినిమాని ప్రమోట్ చేసుకోవడం కోసం, తన సినిమా కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, వాడుకుంటున్నారు అన్నది లేటెస్ట్గా వస్తున్నటువంటి విమర్శ. తనకు సంబంధం లేని మంత్రిత్వ శాఖలో కూడా వేలు పెట్టి సమీక్షలు జరిపి నిర్ణయాలు తీసుకొని ఆదేశాలు ఇస్తున్నారు అన్నది తాజా విమర్శ. ఎందుకంటే ఏ మంత్రిత్వ శాఖలో అయినా కలగజేసుకొని సమీక్ష జరిపి ఆదేశాలు ఇచ్చే అధికారం ముఖ్యమంత్రికి మాత్రమే ఉంటుంది. కానీ మంత్రివర్గంలో తన సహచరుడైనటువంటి వ్యక్తి ఎలాంటి వాడైనప్పటికీ ఆ శాఖలో వేలు పెట్టి నిర్ణయాలు తీసుకునే అధికారం ఏ మంత్రికి ఉండదు. కానీ ఆ మేరకు చూస్తే మరి కందుల దుర్గేష్ నిర్వహిస్తున్న శాఖలో కూడా పవన్ కళ్యాణ్ వేలు పెట్టారు, దాంట్లో కూడా నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఆదేశాలు జారీ చేస్తున్నారన్న వార్తలు వినపడుతున్నాయి. అంటే దీని ద్వారా ఆయన ఒక నియంత పోకడని అవలంబిస్తున్నారు. ముఖ్యంగా ఆయన ఏవైతే గత ప్రభుత్వ హయాంలో విమర్శలు చేశారో, జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా తోలనాడారో ప్రజలందరూ చూశారు. కానీ ఇవాళ అదే నిర్ణయాలు తీసుకుంటున్నారు. థియేటర్లలో మరి కూల్ డ్రింక్స్ కానీ ఫుడ్స్ కానీ ఎట్లా అమ్ముతున్నారు, ఏ రేట్స్కి అమ్ముతున్నారు, శానిటేషన్ ఏంటి, వీటి మీద వాళ్ళు కట్టే ట్యాక్సేషన్ ఏంటి, ఎన్ని టికెట్స్ అమ్ముతున్నారు, ఎంత ట్యాక్స్ కడుతున్నారు, ఇవన్నీ మేము చూస్తాం, తోలు తీస్తాం, డొక్క తీస్తాం అని చెప్తున్నారు. మరి ఈ రకంగా మాట్లాడకపోయినా ఇవన్నీ మేము ఒక సమీక్షించాల్సిన అవసరం ఉంది అని జగన్మోహన్ రెడ్డి చెప్తే, జగన్ నువ్వెవడివి, నీకేం అధికారం ఉంది, నువ్వెంత, నీ బతుకెంత, ఈ రకమైన మాటలు మాట్లాడిన ఇదే పవన్ కళ్యాణ్ ఇవాళ అవే నిర్ణయాలు అట్లా తీసుకుంటారు. పైగా తన మంత్రిత్వ శాఖ కాదు, సహచర మంత్రిత్వ శాఖలో వేలు పెట్టి ఈ నిర్ణయాలు ఎలా తీసుకుంటారు? సో ఇప్పుడే పరిస్థితి ఇట్లా ఉంటే రేపొద్దున సర్వం తానే లోకేష్ అన్ని విభాగాల్ని తన గుప్పెట్లో పెట్టుకునే పరిస్థితి వస్తే జనసేన అధినేత ఈ అంబుల పొదిలో పొదగలుగుతాడా? ఒకే వరలో 2 కత్తులు ఇముడుతాయా? చాలా చాలా దీని మీద స్పెక్యులేషన్స్ వినపడుతున్నాయి. ఎందుకంటే చాలా మంది ఇప్పటికే చెప్తున్నారు లోకేష్ పూర్తిగా చాప కింద నీరుల అన్ని వ్యవహారాలు ఆయన చక్కబెడుతున్నారు, షాడో సీఎంగా వ్యవహరిస్తున్నారు, అనేక మంది అధికారులకు ఆయనే ఆదేశాలు ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు కేవలం ఒక డమ్మీగానే వ్యవహరిస్తున్నారు. ఆయన ఏదో మీడియా ముందు మాట్లాడటం వరకే, కానీ నిర్ణయాధికారం మొత్తం లోకేష్ నాయుడు చేతిలోనే ఉంది. లోకేష్ నాయుడే సర్వంతానే వ్యవహరిస్తున్నారు. ఆయన కుటుంబంలో కూడా ఈ మేరకు పూర్తి అధికారాలు లోకేష్కి అప్పగించాలన్న నిర్ణయం ఎప్పుడూ జరిగిపోయింది. కాబట్టి చంద్రబాబు నాయుడు కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు తప్ప ఏ రకమైన సీరియస్ నిర్ణయాలు తీసుకోవడం లేదు అని చెప్తున్నారు. ఈ స్థితిలో, ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అధ్యక్ష బాధ్యత అంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఒక అధ్యక్ష బాధ్యతలను ఆయనకి అప్పగిస్తే పూర్తిగా పార్టీ మీద కాదు, పార్టీ మీద ఇస్తే అది ప్రభుత్వ యంత్రాంగంలోనూ పనిచేస్తుంది. సో ప్రభుత్వ యంత్రాంగంలో కూడా ఆయన దాదాపుగా ఇప్పటికే సర్వం తానే వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితుల్లో జనసేన ఏ విధమైన పాత్ర పోషించబోతోంది? 2 ఆప్షన్స్ ఉన్నాయి జనసేనకి. ఒకటి బయటికి రావటం, అది జరగదు.
ఎందుకంటే బయటకు వస్తే వాళ్ళకి ఏం అక్కడ వేరే ఆధారం ఏం లేదు. రెండు బీజేపీలో కలిసిపోవడం. అయితే చాలామంది చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఇప్పటికే జనసేన అధినేత బీజేపీ ప్రతినిధిగా ప్రచారకర్తగా అనేక రాష్ట్రాలు తిరుగుతున్నారు, అనేక ప్రాంతాల్లో హిందుత్వ నినాదంతో ఆయన ప్రచారం సాగిస్తున్నారు అన్నది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం. కాబట్టి త్వరలోనే బీజేపీలో అంతర్భాగంగా మారిపోతారని వార్తలు వినపడుతున్న నేపథ్యంలో ఇకపైన రాష్ట్రంలో ఆయన బీజేపీ ప్రతినిధిగా ఉంటే బీజేపీకి టీడీపీకి మధ్య పొత్తు కుదరాలి. అంటే జనసేన అనేది ఉండదు కాబట్టి అట్లాంటప్పుడు బేరసారాల్లో జనసేన అత్యధికంగా కోరేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పుడు ఏదో 21 ఇస్తే సరిపోయింది, లేకపోతే ఏదో ఒక 4-5 ఎంపీలు ఇస్తే అట్లా కాదు. అసలు 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి టీడీపీని మేమే నిలబెట్టామనే స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇప్పటికి కూడా అదే రకమైనటువంటి అభిప్రాయంలో ఉన్నటువంటి జనసేన అధినేతకి ఇక ముందు ఆయన బీజేపీ ప్రతినిధిగా మారిపోతే బేరసారాల్లో కానీ వాటాల్లో విషయంలో కానీ చాలా రకాల తేడాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే అప్పుడు జనసేనకి పూర్తి మద్దతుగా వెన్నుదన్నుగా కేంద్రం ఉంటుంది, కేంద్రంలోని బీజేపీ ఉంటుంది. కాబట్టి బీజేపీ వెన్నుదన్నుగా ఉండటం వల్ల ఖచ్చితంగా ఆయన గట్టిగానే డిమాండ్ చేసే అవకాశం ఉంది. మాకు అత్యధిక సీట్లు కావాలి, అత్యధికంగా మరి మంత్రివర్గ పదవులు కావాలి, ఇవన్నీ కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే టీడీపీలో సీనియర్లంతా దాదాపుగా 3 దశాబ్దాలుగా పార్టీతో అండగాగి పార్టీ వెంట నడిచి పార్టీ కోసం కృషి చేసిన తామంతా కూడా ఇప్పుడు ఒక్కసారిగా రిటైర్మెంట్ ప్రకటించి ఇంటికి పరిమితం కమ్మని చెప్తే వాళ్ళందరూ కూడా జీర్ణించుకోలేకపోతున్న మాట వాస్తవం. అంటే ఇక తమకు ఏ రకమైన పదవులు రావు, పార్టీలో కనీసమైనటువంటి విలువ గౌరవం కూడా ఉండదన్న విషయం దాదాపుగా అర్థమైపోయింది. అంటే వారి వారసుల్ని లోకేష్ నాయుడు కొంతమందిని తీసుకొచ్చి వారికి పదవులు ఇచ్చి ఉండొచ్చు, కొంతమందికి ఇంకేదైనా ఆశ చూపించుండొచ్చు, కానీ సీనియర్లను మాత్రం ఇక నుంచి ఎంటర్టైన్ చేయరు అని మాత్రం టీడీపీ ఖచ్చితంగా చెప్తోంది. దాదాపుగా 3 సార్లు అసెంబ్లీకి ఎన్నికైనా లేదా 1కి 2 సార్లు 3 సార్లు పార్లమెంట్కి ఎన్నికైనా వాళ్ళని ఖచ్చితంగా ఇంటికే పంపిస్తారు. యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఈ ఇంకా ఆలోచిస్తే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళందరూ కూడా దాదాపు తప్పించే లిస్టులోనే ఉన్నారు. వీళ్ళందరూ ఇంటికే పరిమితం కావటం ఖాయం. కాబట్టి ఖచ్చితంగా ఈ పార్టీ పదవులు ఎప్పుడైతే కట్టబెట్టడం జరుగుతుందో ప్రభుత్వ యంత్రాంగంలో కూడా ఆయన పట్టు నిలుపుకోవడానికి ప్రయత్నిస్తే జనసేన పరిస్థితి ఏంటి? ఇప్పటికే జనసేన అధినేత అనేక రకాల తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ప్రకటనలు, నిలకడలేని మాటలతో ప్రజల్లో తన ఇమేజ్ని పూర్తిగా కోల్పోయినటువంటి స్థితిలో ప్రభుత్వంలో ఇంకా ఆయన కొనసాగుతున్నప్పటికీ ప్రజల్లో మాత్రం ఇమేజ్ చాలా పడిపోయింది. సో ఈ స్థితిలో ఆయన కొనసాగుతారా? కొనసాగితే ఏ రకమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తారు? లోకేష్తో సర్దుకుపోవడానికే ఇష్టపడతారా, లేదా ఆయన నాయకత్వాన్ని కాదని ధిక్కరించి బయటకు వస్తారా? చూడాలి ఏం జరగబోతుంది. ఎందుకంటే వాళ్ళ మహానాడు మాత్రం కేవలం లోకేష్ నాయుడిని వర్కింగ్ ప్రెసిడెంట్గా పరిచయం చేయటం కోసం, పట్టాభిషేకం చేయటం కోసమే జరుగుతోందన్న విషయం సుస్పష్టమైపోయింది. కాబట్టి ఇక ప్రభుత్వ అధికారం కూడా త్వరలో ఆయన చేతికి రాబోతోంది. ప్రభుత్వ పగ్గాలు కూడా ఆయన చేతికి రాబోతున్నాయన్న వార్తలు వినపడుతున్న దశలో ఖచ్చితంగా జనసేన పాత్ర ఏంటనేది మాత్రం అందరూ ఆలోచిస్తున్నటువంటి విషయం. చూద్దాం ఏం జరగబోతుందో. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని